కోవూరు నియోజకవర్గంలో జరగబోయే మహానాడును విజయవంతం చేయాలని బెజవాడ జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెంలో మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44వ మహానాడును కోవూరులో నిర్వహించడం గర్వకారణమని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహానాడుకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని కోరారు. ఈ మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల్లూరు జిల్లాలో, అది కూడా కోవూరు నియోజకవర్గం, పోయినసారి కడపలో జరిగింది కూడా రెడ్డప్ప గారు మాధవ్ ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మహిళా శాసనసభ్యురాలు. వీరి మీద నమ్మకంతో గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంకల్పం ఇది. నెల్లూరు జిల్లాలో మహానాడు జరపాలన్న ఆయన సంకల్పం. మనకి సంక్రాంతి తర్వాత మరో సంక్రాంతి, పసుపుమయమయ్యే, జిల్లా వ్యాప్తంగా పసుపుమయమయ్యే అతిరథ మహారథులు పార్టీ పెద్దలందరూ కూడా వేదికయ్యే మహానాడు, అది మన కోవూరు నియోజకవర్గం జరగడం చాలా సంతోషమైన విషయం. అది కూడా కాకుండా నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడు ఇది. కాబట్టి మన గౌరవ ఎంపీ గారు, మన శాసనసభ్యులు ఏ కార్యక్రమం చేసినా కూడా అది చాలా హుందాగా, చాలా రాయల్టీగా ఉంటాయి ఆ కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు మహానాడు కార్యక్రమం మన కోవూరు నియోజకవర్గంలో జరుగుతోంది కాబట్టి విశిష్టాతిథులు, మనకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విశిష్టాతిథులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మొత్తం పాలిట్ బ్యూరో సభ్యులు, మొత్తం తెలుగుదేశం కేడర్ అంతా కూడా మన నెల్లూరు జిల్లాకు వస్తుంది. కాబట్టి మన నెల్లూరు అతిథి మర్యాదలు వాళ్ళకి ఏ లోపం లేకుండా, వాళ్ళ సౌకర్యాలకు ఏ విధమైన భంగం కలగకుండా, వాళ్ళ మర్యాదలకు ఏ విధమైన భంగం కలగకుండా క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు సమన్వయం చేసుకొని మన ఎంపీ గారికి కానీ, మన ఎమ్మెల్యే గారికి కానీ, మన జిల్లా నాయకులకు కానీ, మొత్తం మీద మన నెల్లూరు జిల్లాలో వీరందరి మర్యాదలు ద్విగుణీకృతం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మండలాధ్యక్షులు చెప్పినట్టు సువిశాలమైన తీర ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతం మన కోవూరు నియోజకవర్గంలో ఉంది. వచ్చేది కూడా రాష్ట్ర మంత్రులందరూ ఇక్కడికే వేదిక వస్తుంది, మన మహానాడు వేదిక మీద ఉంటారు. కాబట్టి మన వేమిరెడ్డి దంపతుల వీళ్ళ అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయంటే, ఎన్నో సంవత్సరాల నుంచి బీడుపడిపోయిన కిసాన్ సెజ్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం గడిచిన 2-3 నెలల్లోనే సోలార్ పవర్ ప్లాంట్ తీసుకురావడం, ఇంకా వాళ్ళ అభివృద్ధి ఈ మహానాడుతో దిగ్విజయంగా కొనసాగాలని, వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళకి అజరామరమైన కీర్తి వాళ్ళకి దక్కాలని కోరుకుంటూ, తదనుగుణంగా వాళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటే మమ్మల్ని ఆ విధంగా ఉపయోగపడి మహానాడుని జయప్రదం చేయడంలో సఫలీకృతం కావాలి మనం అందరం అనేది కూడా ఎమ్మెల్యే గారు ఏ కమిటీల్లో ఎవరెవరైతే ఏ పనులకి వాడు కేటాయిస్తారో, మరి ఆ కేటాయించిన పనులన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహించి మరి మహానాడు విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా పనిచేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. మరి ఆ విషయాన్ని మరి మీకు తెలియజేసి, మరి దీనికి ముఖ్య కారణమైన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మన కోవూరు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి ఈ మహానాడుని తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ నెల 27, 28, 29వ తేదీ మన కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం సెజ్జలో జరుగు మహానాడు సంబంధించి మన ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క నిన్న బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఎస్ఎస్ కళ్యాణ మండపంలో కార్యకర్తలను ఉద్దేశించి, దానికి సంబంధించి మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి గడప గడపకెళ్ళి జనాభాని కలుసుకొని ఈ మహానాడు యొక్క ప్రాముఖ్యతను చెప్తూ, ఈ మహానాడు మన నియోజకవర్గంలో జరగడం వల్ల మన నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మహానాడులో తీసుకునే తీర్మానాలు కానీ, మహానాడులో జరిగే ప్రతి చర్చ
మన నియోజకవర్గ భవిష్యత్తు మార్చే విధంగా ఉండబోతుందని, జనాభాకు కూడా ప్రతి ఒక్కరికి ఈ మహానాడు ఉపయోగపడే విధంగా ఉంటుందని, ఇందు మూలంగా మన పత్రికా విలేకరుల మూలంగా జనాభా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ మహానాడు మన జిల్లాలో జరగడం నిజంగా మన గర్వకారణం. దీన్ని నెల్లూరు జిల్లాలో, అందులో మన కోవూరు నియోజకవర్గంలో జరపడం మన ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకరన్కి ముఖ్యంగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ మహానాడు గతంలో ఎప్పుడూ జరగని విధంగా చరిత్రలో నిలిచిపోయేటట్టు ఈ మహానాడిని మా తెలుగుదేశం కార్యకర్తలందరూ, నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.